సకాలంలో వివాహం కుదరని వారు అందుకోసం ఎన్నో పూజలు నోములు చేస్తుంటారు. మంచి సంబంధం కుదిరి త్వరగా వివాహం కావాలని ఎన్నో క్షేత్రాలు కూడా దర్శిస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని ఆలయాలు దర్శిస్తే త్వరగా వివాహం జరుగుతుందని నమ్ముతారు. కానీ ఏకంగా వివాహాలే కుదిర్చే ఆలయం గురించి తెలుసుకుందాం. పెళ్ళిళ్ళు కుదిర్చే ఇడగుంజి గణపతి ఆలయం. ఇడగుంజి గణపతి ఆలయంకు ఒక్కసారి వెళ్ళి స్వామిని దర్శిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుందని విశ్వాసం. వినాయకుడు బ్రహ్మచారి అయినప్పటికీ ఈ ఆలయంలో మాత్రం గణపతి కరుణిస్తే సత్వరమే వివాహం అవుతుందట. ఇడగుంజి గణపతి ఆలయం ఉత్తర కన్నడ జిల్లాలో హొన్నావర తాలూకాలో ఉంది. ఇక్కడ వినాయకుడు పెళ్లిళ్ళు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడిగా ప్రసిద్ధి. కర్ణాటక రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రమైన గోకర్ణంకు సమీపంలో ఈ ఆలయం ఉంది. స్వయంభూ గణపతి. గణపతి స్వయంభూగా వెలిసిన అలనాటి కుంజవనమే నేటి ఇడగుంజి అని భక్తుల విశ్వాసం. ముచ్చట గొలిపే గణనాథుని విగ్రహం. ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణగా నిలిచే గణపతి విగ్రహం ఎంతో ముచ్చట గొల్పుతుంది. వినాయకుడు ఈ దేవాలయంలో ఒక చేతిలో పద్మం, మరో చేతిలో లడ్డూతో, మెడలో పూలదండతో నిరాడంబరంగా దర్శనమిస్తాడు. సాధారణంగా వినాయకుని ఆలయంలో గణపతి విగ్రహం చెంతన ఉండే ఎలుక ఈ ఆలయంలో కనిపించదు. గరిక ప్రీతి గణపతి. ఈ ఆలయంలో స్వామికి గరిక సమర్పిస్తే చాలు కోరిన కోరికలన్నీ తీరుతాయని విశ్వాసం. ఆలయ స్థల పురాణం. కలియుగంలో దోషాలను నివారించేందుకు ఋషులంతా శరావతి నదికి సమీపంలో ఉన్న కుంజవనం అనే ప్రాంతంలో వాలికుడు అనే ముని ఆధ్వర్యంలో యజ్ఞయాగాదులు చేయడానికి సిద్ధపడ్డారు. ఒకప్పుడు త్రిమూర్తులు ఇదే ప్రాంతంలో రాక్షస సంహారం చేశారని నారదుడు చెప్పిన మీదట యజ్ఞయాగాదులకు ఈ ప్రాంతం అనువైనదని భావించి ఇక్కడే యజ్ఞం చేయడానికి నిర్ణయించారు. కానీ యజ్ఞం మొదలుపెట్టిన ప్రతిసారి ఆటంకాలు రావడంతో ఋషులంతా నారదుని శరణు వేడుకున్నారట. అప్పుడు నారదుడు గణేశుని అనుగ్రహంతో ఆటంకాలు లేకుండా యజ్ఞయాగాదులు జరుగుతాయని అభయమిచ్చి ఆయనే స్వయంగా కైలాసానికి వెళ్ళి గణేశుని వెంట తీసుకొని యజ్ఞం జరిగే ప్రాంతానికి వచ్చారట. అప్పటి నుంచి గణేశుడు ఇక్కడ స్వయంభూగా వెలిసినట్లుగా స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఇడగుంజిలో ఆచారం. కర్ణాటకలోని బందీ అనే జాతి వారు పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోగానే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి చెందిన కుటుంబాల వారు ఈ ఆలయానికి చేరుకుంటారు. అక్కడ వినాయకుని 2 పాదాల చెంత ఒక 2 చీటీలను ఉంచుతారు. కుడికాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దానిని శుభసూచకంగా భావించి వినాయకుని అనుగ్రహంగా పెళ్లి ఏర్పాట్లను చూసుకుంటారు. అలా కాకుండా ఎడమకాలు దగ్గర చీటీ కింద పడితే దాన్ని అశుభంగా భావించి మరో పెళ్లి సంబంధాన్ని వెతుక్కుంటారు. చిత్రమైన ఆచారాలు ఉన్న ఈ ఆలయాన్ని ఏటా 10 లక్షలకు పైగా భక్తులు దర్శించుకుంటారని అంచనా. అన్నదానం. ఇడగుంజి గణపతి ఆలయంలో ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. ఇక్కడ అన్నప్రసాదం స్వీకరిస్తే తాము కోరుకున్నది జరుగుతుందని భక్తుల విశ్వాసం. విష్ణుమూర్తి ఆలయం. ఇడగుంజి గణపతి ఆలయంకు సమీపంలో సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి ప్రాచీనమైన విష్ణుమూర్తి ఆలయం ఉంది. ప్రకృతి సౌందర్యం మధ్య ప్రశాంతమైన వాతావరణంలో వెలిసిన ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదిస్తుంది. చేరుకోవడం. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి బెంగళూరుకు రైలు, విమానం, బస్సు సౌకర్యాలున్నాయి. బెంగళూరు నుంచి గోకర్ణంకు చేరుకుంటే అక్కడి నుంచి ఇడగుంజి గణపతి ఆలయానికి మెరుగైన రవాణా సౌకర్యాలున్నాయి. మనం కూడా ఇడగుంజి గణపతి ఆలయాన్ని దర్శించి సకల శుభాలను పొందాలని ఆశిస్తూ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః.